హలో అండి అందరికీ. మా నాయుడుపేటలో ఏటి దగ్గర శివాలయం అండి ఇప్పుడు మేము వెళ్ళేది. ఇంతకుముందు అంటే ఇక్కడికి రాకముందు మేమైతే మా నాయుడుపేటలోనే చాకుల వీధిలో ఉన్న పాత శివాలయంకి వెళ్ళాము. అక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడ ఏటి దగ్గర శివాలయంకి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా శివాలయం అదేనండి, శివరాత్రి రోజు మొదటిసారి ఇక్కడికి రావడం అనమాట. రావడం అయితే ఇక్కడ ప్రసాదాలు పెడుతూ ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి అలా దర్శనం చేసుకొని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అక్కడైతే పోవడానికి కూడా ప్లేస్ లేదు, ఇంకా క్యూ ఉందన్నమాట దేవుణ్ణి దర్శించుకోవడానికి. ఇంకా నేను మా వారు పిల్లలు అయితే క్యూలోకి వచ్చేసాము. ఇక్కడ వినాయకుడి స్వామి అండి, ఇక్కడ ఇంకా స్వామి గుడి దండం పెట్టుకుని అలా ముందుకెళ్తున్నాను అనమాట. ఇక్కడైతే నీలకంఠేశ్వర స్వామి అండి, శివయ్యని పిలుస్తుంటారు. అలాగే ఇక్కడ జ్ఞానప్రసూనాంబ అయితే కొలువై ఉంటారనమాట. ఇంకా అలా చూసుకుంటూ మొత్తం కూడా చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే కాలభైరవ స్వామి అనమాట ఉండేది. ఇక్కడ ఏంటంటే నేను కూడా గంట కొడదామని చూస్తున్నాను. ఆ పిల్లోడు టక అంటే సరిగ్గా రావట్లేదు, కొడుతూనే ఉన్నాడు. మా వారు ఏంటంటే వెనక్కి పిలిచి గుడిలోకి వెళ్ళే ముందే కొట్టాలి కానీ వచ్చాక కొట్టకూడదు అన్నారు. సరే అని చెప్పి బయట వచ్చేసాము. ఇక్కడైతే ఇలాగ ముద్ర వేస్తున్నారండి, అంటే మనకు నామాల్లాగా వచ్చి ఉంటాయి కదా, అలాగనమాట. ఇంకా నేను మా వారి పిల్లలను కూడా అందరం వేయించుకున్నాము. స్టార్టింగ్ అసలు చూడలేదు, ఇట్లా వచ్చాక అప్పుడు చూసామన్నమాట. ఇంకా ఈ పక్కనే ఏరు కాబట్టి అలా వెళ్ళామన్నమాట. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఈ నీళ్ళల్లోకి దిగందే మేమైతే వెళ్ళము. అలా వచ్చి చూస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి నీళ్ళు చనుకొని వెళ్తూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, మా పిల్లలకైతే ఎంత ఇష్టమో. అక్కడి నుంచి మా చిన్నోడైతే కాసేపు ఉందామమ్మా కాసేపు ఉందాం అన్నాడు. ఎండ అండి ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా శివరాత్రి అయిపోయింది కదండి, ఇంకా ఎండలు మనకు. మా పిల్లలు అలా నీళ్ళలో దిగితే చాలు, చిన్న చిన్న చేపలు తిరుగుతూ ఉంటాయి. ఇంకా మా చిన్నోడు ఐట్లు పట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అవి దొరకవరా అని చెప్తుంటాను. ఇలా అయితే అయిందండి మా శివరాత్రి రోజు మేము ఇలా గుడికి వెళ్ళాము. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.